వైసీపీ కోడికత్తి గొడ్డలి పార్టీగా మారిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు మానసిక సమస్య ఉందని సెటైర్లు వేశారు. ఆయన మానసిక పరిస్థితి అందరినీ మోసం చేయడమేనని, ఆ తర్వాత మాట మార్చడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు. కోడికత్తి పార్టీ వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. అదే గాని 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండే డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికి హామీ ఇస్తున్నా, 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. అదే మరిగా పోలవరాన్ని కష్టపడి 72% పనులు పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక వరంగా తయారయ్యేది. రైతాంగం బంగారు పండించేవాళ్ళు, ఆదాయం పెరిగేది, నీటి ఎద్దడిపోయేది. నీరే మొత్తం మనకు ఆధారం, జీవనాధారం. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టును మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ప్రజా రాజధాని. అమరావతి మన మైథాలజీలో దేవతల రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్ని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చాం కరెంటు విషయంలో. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 9 సార్లు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు భారం వేశారు, 1,25,000 కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారు. ఈరోజు నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వేసినటువంటి 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్, ట్రూ డౌన్ ఛార్జెస్ చేసి మీ మీద భారం పడకుండా చూశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్నికలయ్యే వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ హామీ.
ఈరోజే ప్రారంభించాను. మీటింగ్లు అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలెత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి.